హాయ్ కిడ్, హాయ్ రా, హాయ్ నాన్న, హలో హలో, హాయ్ 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 హలో, హౌ ఆర్ యు ఆల్? బాగున్నారంతా? అయిపోయిందా? రండి వచ్చేయండి ఇంకా బయటికి. వద్దా క్లాస్లో కూర్చోవాలా? ఏం క్లాస్ మీకు ఇప్పుడు? వద్దురు రే, నన్ను తింటారు రే. ఎందుకు మీ ముగ్గురిని అక్కడ పెట్టినారు? ఎన్నా ఎంత? వీరంతా ఏ క్లాసెస్ ఉన్నారు ఇక్కడ? 6th to 9th. ఒరే అన్నీ ఆడేసారు కదరా తినేసి. నువ్వు కాదా? నేనా? నేనే కదా. కూర్చోండి మా, కూర్చోండి మా, కూర్చోండి నా ప్లీజ్, కూర్చోండి మీరు, కూర్చోండి అన్న. ఓ సార్, డాక్టర్ సార్ ఎలా ఉన్నారు మీరంతా? బాబా ఏం జోష్, ఏం జోష్, ఏం జోష్. ఫోన్ చేసినారా లేదా? ఫోన్ చేసినాక చేయగలుగుతున్నారు లేదా? మళ్ళీ ఫోన్ చేసే ముందెందుకు చేయగలుగుకోరు మీరంతా? వారే నువ్వు అమ్మునుండ్రా, నేను చూస్తానే. ఫుడ్ అంటే చాలు పరిగెత్తుకుంటా పోతాం, చేయబెడతాం, అయిపోయి తినేసి పోతాం. మళ్ళీ చేయి భోజనం చేసినాక మాత్రం అందరు చేయి కడుక్కుంటారు. తినే ముందు ఎవరు కడుక్కునే చెయ్యి? దయచేసి కడుక్కోండి చేతులు. మీరందరూ కూడా దయచేసి టీచర్స్ కానీ, ఎక్కడ టీచర్స్ అందరూ అన్నా మీరందరూ కూడా మీరు కూడా రోంత శ్రద్ధ పెట్టండి వాళ్ళు భోజనం చేసేటప్పుడు. అదేవిధంగా క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఆ రోజు మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాలు వాళ్ళకి గుర్తు చేయండి. మళ్ళా చేతులు బాగా కడుక్కోండి, మీ పరిసర వాళ్ళని శుభ్రంగా పెట్టుకోండి అని చెప్పి. ఎందుకంటే మనం చెప్తా అంటేనే వాళ్ళకి అర్థమయ్యేది. తిట్టుకుంటారు అనుకోండి, నిన్ను తిట్టుకుంటారు, నన్ను తిట్టుకుంటారు, ఏంది ఇవన్నీ చెప్పుకుంటారు కూర్చోండి. కానీ రాంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో దయచేసి అన్న మీరు కూడా ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి ప్రతి టీచర్కి చెప్పండి, ఒక్క 2 seconds మాట్లాడమని చెప్పండి శుభ్రం గురించి. ఈసారి నుంచి కనుక్కుంటారు లేదా అంతా? చేతిలో శుభ్రంగా పెట్టుకుంటారు లేదా అంతా? అవన్నీ చేశారంటే డీవార్మింగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అర్థమైందా? ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది, అవునా కాదా? సో మనల్ని మనము బాగా చూసుకుందాము. మన పరిశ్రమలన్నీ, ఇల్లు కానీ ఏమైనా ఇంటికి పోతాను ఏం చేస్తావు నువ్వు? ఎడగడుక్కుంటావులే. మళ్ళీ అమాయకంగా చెప్తున్నాడు చేతులు కాళ్ళు కడుక్కుంటాననేసి. సో మీకోసం చెప్తున్నారు, అందరూ ఫాలో కాండి. అవును, ఇప్పుడే ఆ బోర్డు చూస్తాండి చాలాసేపు. 2024లో ఇన్ని మంచి మార్క్స్ వచ్చాయి మన స్కూల్కి. ఈసారి ఇంకా పెద్ద పిల్ల అయిపోతుందా లేదా? అవుతుందా లేదా? ఎక్కడ 10th స్టాండర్డ్ ఎక్కడున్నారు ఇక్కడ? సో ఈసారి అన్ని చేతులు ఉంటాయా లేదా బోర్డు పైన? ఏం చేయాలనుకుంటారు మీరంతా 10th తర్వాత? చెప్పండి ఫస్ట్. ఏం చేయాలనుకుంటున్నారు? 10th అంతా ఇక్కడే ఉన్నారా? ఏం చేయబోతున్నారు చెప్పండి 10th తర్వాత? ఏం చేయాలనుకుంటున్నారు అంతా? గట్టిగా చెప్పండి. ఏదో ఇంజనీరింగా? బోరింగ్ అమ్మా, అన్ని ఇంజనీర్. నేను ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. ఏం చేస్తున్నా? వాట్ am I doing? రోడ్లు ఎంబడి తిరిగి మీ కాలువలు బాగున్నాయా, మీ రోడ్లు బాగున్నాయా, మీకు నీళ్ళు వస్తున్నాయా,
సో ఇంజనీరింగ్ చదువుకోక్కర్లేదు దానికోసం, అవునా కాదా?